హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది మెయిన్గా మనకి ముంబై బ్రాంచ్ వాళ్ళు అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి వీడియోస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అయితే జాబ్ నోటిఫికేషన్ కొత్త అయితే నేనైతే చెప్తాను. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ పేమెంట్ అండ్ ఫీజ్ అనేది వీళ్ళైతే నోటిఫికేషన్ మనకి 22 నవంబర్ రిలీజ్ చేస్తారు. సో దీని లాస్ట్లో వచ్చేసి మనకి 12 డిసెంబర్ వీళ్ళకి మనకి ఒక వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వెబ్సైట్ వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో చాలామంది ఫేక్ అని చెప్తున్నారు. సో మీరు ఫేక్ అనుకున్న ఎవరైనా సరే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అండ్ ఇక మనకి ఇలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ డేట్ చెప్తున్నారు December 12th అని. అండ్ ఇక్కడ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆన్లైన్లో అప్లికేషన్ వెబ్సైట్ అనేది. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ అయితే మనకి ఇక్కడ ఇండియన్ సిటిజన్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకొని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మెయిన్గా వీళ్ళైతే ఆన్లైన్లో మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చెప్తున్నారు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి మనం ఏమైనా అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్ చేస్తాం కదా, సో మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే మనకి వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలని చెప్తున్నారు. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సో కొంచెం చూడండి ఇక్కడ ఫిఫ్త్ వన్ క్లియర్గా మెసేజ్ చేశారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్ అడ్వైస్ బై ఈమెయిల్ ఆర్ మొబైల్ ఎస్ఎంఎస్. సో మనకైతే ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ వస్తుంది మనకి కాల్ లెటర్ అనేది ఫైనల్ సెలక్షన్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 8th పాయింట్ వచ్చేసి మనకి రెజ్యూమ్, ఐడి కార్డు ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి మనం. అండ్ రిమైన్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, బీటెక్ కానీ ఇంటర్ కానీ 10th కానీ. సో మీ మార్క్ షీట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి షార్ట్ లిస్ట్ అయ్యాక మీరు ఇంటర్వ్యూ టైంలో. అండ్ 9th పాయింట్ వచ్చేసి మనకి వీళ్ళతో మనకి అడ్మిషన్ కార్డు అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఆన్లైన్ టెస్ట్కి. సో అదైతే మీరు తీసుకెళ్ళాలని చెప్తున్నారు. స్టేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్. మీరు ఏదైనా ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు మీరు ఈ ఒక్క పోస్ట్కి అయితే అప్లై చేయాలి ఫ్రెండ్స్. చాలామంది వేరే మొబైల్ నెంబర్తో అప్లై చేస్తారు. సో మీరు అలాగే చేయకూడదు. ఓన్లీ మీ మొబైల్ నెంబర్తో మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలని చెప్తున్నారు. మనం ఇప్పుడు పోస్ట్ పరంగా చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పోస్ట్ మనకి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీర్కి అయితే మనకి 42 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అదే అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అయితే మనకి 25 వేకెన్సీలు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ ఫైర్లు అయితే మనకి 100 పైన అయితే వేకెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. సో మేము మ్యాక్సిమం మీరైతే అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ మనకి మళ్ళీ రావు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకైతే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అయితే మనకి మెయిన్గా బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి మీరు. సేమ్ దీంట్లో మినిమం మీకు 60% మార్క్స్ అయితే రావాలి. అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఇన్స్ట్రక్షన్ మెయిన్ హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అయితే మీకు అయితే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. మోటార్స్లో కానీ ఏదైనా డివైస్లో కానీ. అసిస్టెంట్ మేనేజర్ ఫ్రెండ్స్ ఇదైతే ఇంజనీరింగ్ ఫైర్లో వస్తుంది మనకి పోస్ట్ అనేది. సో దీంట్లో మనం BE కానీ బీటెక్ కానీ సో వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఆఫ్ మీరు ఫైర్ ఇంజనీర్స్ ఏమైనా కోర్స్ చేస్తుంటే మీరు సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీనికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఏమైనా ఫైర్స్లో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా 5 jobs ఉంటాయి కదా ఫైర్ ఇంజన్, సో దాంట్లో మీరు వర్క్ చేస్తుంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి వీలైతే స్కిల్స్ అనేది చెప్తున్నారు. స్కిల్స్ మనకి మెయిన్గా ఏముండాలంటే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఫైర్ ప్రివెంటేషన్, ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఫైర్ డిటెక్షన్. సో దీని మీద మీకైతే స్కిల్స్ అని ఉండాలని చెప్తున్నారు ఫైర్ జాబ్కి అయితే. అండ్ నెక్స్ట్ వీళ్ళకి ఇక్కడ మన జాబ్ పోస్ట్ పక్కన డిస్క్రిప్షన్ ఇచ్చే ఫ్రెండ్స్ ప్రొఫైల్ జాబ్ గురించి. సో నేనైతే మొత్తం వీడియో చెప్తే బాగా ఎంత అవుతుంది అయితే మొత్తం మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం ఫ్రెండ్స్ PDF ఒకసారి వెళ్ళి మీద చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మేము మెయిన్గా మనకి అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ అయితే మనకి వీళ్ళతో ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతారు ఫ్రెండ్స్. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఆన్లైన్ టెస్ట్ పెడతారు. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైర్ ఇంజనీర్ అయితే షార్ట్ లిస్ట్ చేసి మనకైతే డైరెక్ట్ వీళ్ళైతే తీసుకుంటారు. ఆన్లైన్ టెస్ట్ అనేది మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైతే రాయల్ ఫ్రెండ్స్ ఆఫ్లైన్లో ఆన్లైన్ టెస్ట్ అనేది. సో మెయిన్గా మనకి ఎక్కడెక్కడ ఉంటాయంటే లొకేషన్స్ వీళ్ళైతే కొన్ని ఇచ్చారు కదా. సో మనకైతే మీకు ఆన్లైన్ లొకేషన్ అనేది మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాక మీకు అయితే కాల్ లెటర్ వస్తుంది అండ్ మీకు SMS మెయిల్ కూడా వస్తుంది. సో మీరు ఒకసారి మెయిల్స్ కానీ మీ వెబ్సైట్ లింక్స్ కానీ మీరు అప్డేట్ చేసి చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎనీ టైం మీకు మెయిల్ రావచ్చు. సో మెయిన్గా ఇక్కడ ముంబై, పూణే, జైపూర్, ఇంపాల్. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగా భువనేశ్వర్ కానీ జైపూర్, చెన్నై, హైదరాబాద్, సో మనకి కలకత్తా. సో ఇక్కడ ఉన్న లొకేషన్స్ మనకి ఏ లొకేషన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో మీరు అక్కడికి వెళ్ళైతే ఎగ్జామ్ అయితే రాయాలి మీరు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ వస్తే మీకు మెయిన్గా వీళ్ళైతే జనరల్ యాప్టిట్యూడ్ మీద అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద టెస్ట్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో దీంట్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అయితే మనకి 50 questions ఉంటాయి, 50 marks అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో అయితే 35 questions, 35 marks ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా సేమ్ 35 questions, 35 marks ఉంటాయి. నాలెడ్జ్ చూసుకుంటే మనకి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే 50 questions 100 marks కండక్ట్ చేస్తారు. సో దీని డ్యూరేషన్ పీరియడ్ మనం చూసుకుంటే జనరల్ యాప్టిట్యూడ్ అయితే మనకి 90 minutes ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే మనకి 45 minutes ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఇక్కడ చూడండి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ ది రాంగ్ ఆన్సర్స్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. వెయిటేజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి వీళ్ళతో టెస్ట్ పెడతారు. టెస్ట్ అయితే మనకి 70% కన్సిడర్ చేస్తారు వీళ్ళు. రిమైన్ 30% అయితే డైరెక్ట్గా వీళ్ళు ఆఫ్లైన్ మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో 30% అనేది మీ
స్కిల్స్ బట్టి తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మనం ఎలా అప్లై చేయాలంటే మీకైతే ప్రజెంట్ మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, సో మీ వర్కింగ్లో ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరైతే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేయండి. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మనకి 70 రూపీస్ అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ నో ఫీజ్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్. సో అండ్ వీళ్ళకైతే ఫీజు అయితే లేదు ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ వాళ్ళైతే. అండ్ మీరు అక్కడ అప్లై చేసినప్పుడు మీకు ఏదో ఒక పాస్వర్డ్ అండ్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు అదైతే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ షుడ్ నోట్ డౌన్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ చెప్తున్నారు వీళ్ళు. సో మీరు అదైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఫ్రెండ్స్ మీకైతే, లేదంటే ఎక్కడైనా ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సో అదేంటంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద చేసి సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ పీడిఎఫ్ అయితే మీ రెజ్యూమ్ అనేది మీ పీడిఎఫ్గా చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ ఐడి ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మీకు మీ మార్క్స్ కానీ బీటెక్ కానీ మీ మార్క్స్ షీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అవి అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అప్లికబుల్. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరు ఉంటే సో అవి కోసం అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అప్లోడ్ చేసిన ఫోటోస్ మాక్సిమం మీకు 500 KBలో ఉండాలి ఫ్రెండ్స్. పీడిఎఫ్స్ అనేవి వీళ్ళైతే మెన్షన్ చేశారు ఇక్కడ. ఎలా అప్లై చేసుకోవాలంటే సో వీళ్ళైతే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దీని తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చినందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.